ఫిట్నెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఫిట్ డాగ్ జిమ్. మెన్ అండ్ ఉమెన్ కి రెండు వేర్వేరు అంతస్తుల్లో ప్రొఫెషనల్ ట్రైనర్స్ తో ప్రత్యేక శిక్షణ. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. ఈ మధ్య కాలంలో రోజు మనం పేపర్లో న్యూస్ లో అన్నిట్లో చూస్తున్నాను. ఎక్కడ చూసినా సైబర్ క్రైమ్స్, ఆన్లైన్ బెట్టింగ్ ఈ విషయాలపై చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పిస్తున్నారు. అయితే సైబర్ క్రైమ్ మోసాల్లో ఇంతకు ముందు బ్యాంక్ లింక్స్ ఇవి క్లిక్ చేయండి, ఇట్లాంటివి ఓటీపీలు ఇవన్నీ వచ్చేది. సో పబ్లిక్ లో చాలా అవేర్నెస్ పెరిగిపోయింది. ఎవ్వరు కూడా చదువుకున్న వాళ్ళు, చదువుకొని వాళ్ళు ఎవ్వరు కూడా ఇలాంటి లింక్స్ క్లిక్ చేయడం లేదు. ఒకవేళ పోలీసులను భయపెట్టినా కూడా ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు. సో విదేశాలకు వెళ్లే వాళ్ళు ఏజెంట్ల చేతిలో మోసపోతున్నారు. సో వాళ్ళు కూడా ఏజెంట్లను ఇప్పుడుండే పరిస్థితిలో అస్సలు నమ్మడం లేదు. చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. అయితే రీసెంట్ గా 2-3 డేస్ బ్యాక్ పిఎం కిసాన్ యోజన దాంతో రైతుల ఖాతాలను కూడా హ్యాక్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. పిఎం ఖాతా పేరుతో రైతుల అకౌంట్స్ లలో డబ్బులను కూడా సైబర్ నేరగాళ్లు తీసేసుకుంటున్నారు. సో ఈ పట్ల రైతులకు కూడా చాలా అవగాహన సదస్సులు విధించడం జరిగింది. సో వాళ్ళ అకౌంట్స్ కానీ అట్లాంటివి ఎవరికి చెప్పొద్దు అంటూ ఆ విషయంపై కూడా చాలా అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. ఆ రోజుకు ఒక కొత్త వెరైటీలతో ప్రజలని మోసం చేయడానికి రెడీ అవుతున్నారు. మొన్న చూడడం జరిగింది, మనం స్విమ్ షాపింగ్ అని ఒక కొత్త స్విమ్ డియాక్టివేట్ చేసి అలా ఒక ట్రెండ్ లో అలా చేస్తున్నారు. బట్ ఇప్పుడు కొత్తగా ఈ 2-3 రోజుల నుంచి సైబర్ క్రైమ్స్ ఎలా ఉన్నాయంటే నిఘా నేత్రాలను కూడా వదలడం లేదు. సైబర్ క్రైమ్స్ అంటే సీసీ కెమెరాలు, మనము ఏ భద్రత కోసం అయితే మనం సీసీ కెమెరాలు ఇండ్లకు బిగించుకుంటున్నాము, వ్యాపారాలకు కానీ విద్యారంగాలకు కానీ ఎక్కడంటే అక్కడ. సో వాటిని హ్యాక్ చేసి కొత్త తరహా మోసానికి తెరలేపారు సైబర్ మోసగాళ్ళు. అసలు ఏం చేస్తున్నారు ఏంటి, సీసీ కెమెరాలని ఎలా హ్యాక్ చేస్తున్నారు ఏంటి అనే విషయాలన్నింటి కూడా ఒకసారి ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం. చాలా మంది భద్రత కోసం సీసీ కెమెరాలను యూజ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి సీసీ కెమెరాల్లో ఇంటెలిజెంట్ తో ఫస్ట్ ఒకసారి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఎవ్వరు కూడా అలాంటి పాస్వర్డ్స్ అనేటివి చేంజ్ చేయరు, ఎప్పుడు అదే పాస్వర్డ్ కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇదే అదునుగా తీసుకున్న సైబర్ మోసగాళ్ళు సీసీ కెమెరాల పాస్వర్డ్ ఇవన్నీ కూడా హ్యాక్ చేసి అందులో ఉండే వీడియోస్ ని కానివ్వండి, ఫొటోస్ ని కానివ్వండి, అవన్నీ కూడా హ్యాక్ చేసి అవన్నీ మళ్ళీ మనకు పంపించి కొత్త రకం బ్లాక్ మెయిల్ చేస్తూ ఈ కొత్త రకం దందాకి తెరలేపుతున్నారు సైబర్ మోసగాళ్ళు. రీసెంట్ గా చూడటం జరిగింది, గుజరాత్ లో ఒక వెటర్నిటీ హాస్పిటల్లో సీసీ కెమెరా ఫుటేజెస్ మొత్తం కూడా హ్యాక్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఏదైనా పర్సనల్ వర్క్ లో ఉన్నప్పుడు కొన్ని విషయాలు మర్చిపోయి ఉంటారు. ఇలాంటివి ఆ వెటర్నిటీ హాస్పిటల్ అంతా కూడా హ్యాక్ చేసి ఆ ఫొటోస్ పంపి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి చాలా డబ్బులు గుంజడం జరిగింది. సో బీ కేర్ఫుల్. ఆ సీసీ కెమెరాలు ఎవరైనా పెట్టించుకున్నా కూడా వాళ్ళ పాస్వర్డ్స్ ఏమైనా ఉంటే మళ్ళొకసారి చూసి మళ్ళొకసారి మారుస్తూ ఉండండి. ఎప్పుడూ ఒకటే పాస్వర్డ్ పెట్టుకోవద్దు. అదేవిధంగా మెయిన్ విద్యా సంస్థలు కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, బ్యాంకింగ్ రంగంలో కానివ్వండి, సీసీ కెమెరాలన్నా మనం ఏదో ఒక వితౌట్ ఏదో ఒక వర్క్స్ చేస్తూ ఉంటాము, అన్ని సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతూ ఉంటాయి. సో అలాంటి చిన్న చిన్న పాయింట్స్ కూడా వాళ్ళు హ్యాక్ చేసి మనల్ని బ్లాక్మెయిల్ చేస్తూ మన దగ్గర నుంచి డబ్బులు గుంజడానికి కొత్త ప్రయత్నాలు చూస్తున్నారు. సో బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. ఇక అన్ని మోసాలు పబ్లిక్ తెలిసిపోతున్నాయి, అవేర్నెస్ ఎక్కువగా పెరిగిపోతుంది. సో దీనివల్ల రోజుకో కొత్త మోసానికి తెరలేపుతున్నారు సైబర్ నేరగాళ్ళు. సో బీ కేర్ఫుల్, జాగ్రత్తగా.